కావేరి, ఈ దెబ్బతో నీ చాప్టర్ క్లోజ్. ఇక ఇంటికి నేనే మహారాణిని. పంతులు గారు, ఆలస్యమైంది. హోమానికి అంతా సిద్ధం చేశారా? మీరు చేస్తానన్న మృత్యుంజయ హోమం అక్కడ లింగాభిషేకంతో ఎప్పుడో మొదలైపోయిందమ్మా. తప్పు చేశానేమో అనిపిస్తుంది. ఈ కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడ్డ కోడలిపై ఇంత పెద్ద నింద వేసి కుటుంబం నుంచి గెంటేస్తున్నాం. ఒక ఆడదాని ఉసురు తగిలి రాజ్యాలే కూలిపోయాయి. ఇప్పుడు నా కుటుంబానికి ఏమవుతుందోనని భయంగా ఉంది. అమ్మా, కోర్టుకు టైం అవుతుంది, పద. అర్జున్, మనిషి అయినా వస్తువైనా అది మనతో ఉన్నప్పుడు దాని విలువ తెలీదు. అది మన నుండి దూరం అయినప్పుడే ఎంత విలువైందో తెలుస్తుంది. ఇంకొక్కసారి ఆలోచించు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదేమో. ఎందుకు కాదు భువనా? ఆ కావేరి మన పిల్లాన్ని అంత ఇబ్బంది పెడుతుంటే వదిలించుకోవటం తప్ప ఇంకో మార్గం ఉందా? అనసూయ, ఇది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. మనం ఒక తప్పు మాట అన్నా, తప్పటడుగు వేసినా ఆడపిల్ల జీవితమే కాదు, తన కుటుంబమే నాశనమైపోతుంది. అమ్మా, అది ఆలోచించాల్సింది కావేరి. తాను చేసిన పనులకు నష్టపోయింది నేను. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇక దీని గురించి డిస్కషన్ అనవసరం, పద వెళ్దాం. అమ్మా, నేను నీ కొడుకుని. ఒకళ్ళకి అన్యాయం చేయడం నా బ్లడ్లోనే లేదు. అలాంటిది ఇటువంటి నిర్ణయం తీసుకున్నానంటే నేను ఎంత బాధపడుంటానో ఆలోచించు. ఆగు బాబు. అర్జున్ బాబు, నా బిడ్డ నిన్ను దేవుడు లెక్క కొల్చింది. దాన్నిలా వదిలేయడం మంచిది కాదు. నా బిడ్డలకు జీవితాన్నిచ్చింది నువ్వే అర్జున్ బాబు. ఈ రోజు నువ్వే వాళ్ళ జీవితాలను నాగం చేయడం న్యాయమా? కావేరి ఎట్లాంటిదో నీకు తెలియదా? అది తప్పు చేసే మనిషి కాదు. అర్థం చేసుకోండి. చూడండి, ఇప్పుడు మన మధ్య ఏమీ లేదు. మీ కూతురు గెస్ట్ హౌస్కు వెళ్ళినప్పుడే మన మధ్య సంబంధం తెగిపోయింది. బోనమ్మా, నువ్వైనా చెప్పొచ్చు కదా. నన్నేం చేయమంటావు రుక్మిణి? కావేరి ఏ తప్పు చేయలేదని నా మనసుకి అనిపిస్తుంది. కానీ అర్జున్ తన కళ్లతో చూసిందే నమ్ముతున్నాడు. ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినే పరిస్థితిలో లేడు. ఏంటమ్మా ఇది? కూతుర్ని సరిగ్గా పెంచడం చేత కాదు కానీ మా అర్జున్ మీద పడేడుస్తున్నావేంటి? అంటే నీ కూతురు తప్పు చేసినా మా వాడు ఏలుకోవాలా? ఊరుకో ఆంటీ, పాపం. ఆవిడండం ఎందుకు? గోడ గడియారం పనిచేయకపోతే గోడ సరిగ్గా లేదండం కరెక్ట్ కాదు కదా.
రెచ్చిపోకు యమజ. తప్పు చేసిన వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరు. శిక్ష పడే కాలం కాస్త లేట్ కావచ్చు కానీ శిక్ష ఖచ్చితంగా పడే తీరుతుంది. ఇంత జరిగినా నీకు నేనేంటో అర్థం కాలేదా కావేరి? నన్ను ఆ దేవుడు కూడా పనిష్ చేయలేడు. ఎందుకంటే నాకు ఒక లక్ష్యం ఉంది. దాని వైపు నేను దూసుకెళ్తున్నాను. దారిలో అడ్డొచ్చిన వాడు ఎవరైనా తుక్కు తుక్కు కావాల్సిందే. నిన్ను కావేరి, తన గురించి తెలిసిందే కదా, తనతో వాదించడం వేస్ట్. పద. ఇది మంచి పద్ధతి. తప్పు చేస్తున్న వాళ్ళు నోరు మూసుకునే ఉండాలి. ఏయ్, ఇంకొకసారి నా బిడ్డ గురించి అట్లా మాట్లాడితే మీ పేగులు తీసి మెల్ల వేసుకుంటా. ఏమనుకుంటున్నావు? రుక్మిణక్క, ఆగు. ఇలాంటి దాన్ని కొడితే నీ పరువే పోతుంది. ఈ యమజ విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈ అనసూయ అలా మాట్లాడుతుంది. ఏ కాకి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. నేను యమజతో చేరి భువనకు మంచి చేయాలని చూస్తున్నాను. నువ్వు కావేరితో చేరి అపకారం చేయాలని చూస్తున్నావు. ఏయ్ నోర్మై, నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నిద్దర్లో కూడా అన్నీ బావుండాలని కోరుకునే నేను తనకు అపకారం చేస్తానా? మరిప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? కావేరి తప్పు చేసింది, అయినా నువ్వు తన వైపే ఉన్నావు. ఇది అపకారం చేయడం కాదా? నువ్వు నిజంగా అత్తయ్య బాగు కోరుంటే మా వైపుకు రావాలి. కావేరిని బావ నుంచి దూరం చేయాలి. చిచ్చి, నేనలా ఎప్పటికీ చెయ్యను. అన్నీ అర్జున్ బాబు అమాయకులు కాబట్టి నిన్ను నమ్మారు, కానీ నేనెప్పటికీ నిన్ను నమ్మను. హ, నీ నమ్మకంతో నాకు పనేంటి? బావకి కావేరికి విడాకులొచ్చేస్తాయి. తర్వాత బావని నేనే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేను ఆ ఇంట్లో పర్మనెంట్ గా ఉంటాను. నిన్ను ఆ ఇంటి గడప కూడా తొక్కనివ్వను. రా అండి, వీళ్లతో మనకి పనేంటి? ఇప్పటికే వీళ్ళంతా సగం చచ్చారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో పూర్తిగా చేస్తారు. పద లోపలికెళ్దాం. వింటున్నావా పుణ్ణు? అర్జున్ బాబు నీకు విడాకులిస్తే అర్జున్ బాబుని తను పెళ్లి చేసుకుంటుందంట. ఇప్పుడుదా విడాకులు మంజూరైతే నువ్వు జీవితాంతం ఈ మచ్చను మోస్తూ బతకాలి. అర్థం చేసుకో పుణ్ణు. కావేరి, కాకి ఆంటీ చెప్పింది నిజం. ఇప్పుడు అర్జున్ నీకు విడాకులు ఇస్తే నువ్వు తప్పు చేసావని లోకం అనుకుంటుంది. ఎలా ఒకలా నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. నన్నేం చేయమంటావు బావా? నేనేం చెప్పినా వాళ్ళు వినడం లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు. అలా అని ఊరుకుంటావా? ఇదంతా ఆ యమజ చేస్తుందని అన్నీకి అర్జున్ బాబుకి తెలిసేలా చెయ్యాలి. లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. అంతేకాదు బిడ్డ, ఆ యమజ అర్జున్ బాబు వాళ్ళని కూడా ఏమైనా చెయ్యొచ్చు. అది దుర్మార్గురాలు.